లకి ఒక్క నిమిషం మనం షూటింగ్ చేస్తా అంటే మనకు ఒక గుడ్ న్యూస్. 3 వీక్స్లో మా ఛానల్కి మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిన్న ఒకటి అడగాలి. వాయిస్ రా. చలో లైట్ అద్దాలలో పడుతుంది. ఒక యాక్సెప్ట్ తర్వాత ఒక యాక్సెప్ట్ చూడండి రా. ఫస్ట్ ఫ్రేమ్, దాని తర్వాత లైట్, దాని తర్వాత షాడో, దాని తర్వాత ఫోజు, దాని తర్వాత యాక్షన్. షాడో నేను ఊగితే అదంతా ఊగుతుంది. ఇలా లైటు కొంచెం ఓకే, కొంచెం ఓకే, ఇంత ఓకే కాదు. అవు మళ్ళీ గిడి తెస్తావు. అసలు దేన్ని చెక్ చేస్తారా మీరు? షాడో చెక్ చేస్తారా, దీంట్లో లైట్ చెక్ చేస్తారా? ఒకదాని మీద చూడురా, ఒకదాని మీద తర్వాత ఒకటి అవుతుంది. అరే కొద్దిగా పడితే నాకు కూడా తెలుసురా. కొద్దిగా అనేది అక్కడ ఇంత కనబడుతుంది. ఇంత ఉన్నదా అని అడుగుతానా. మీరు ఒకదాని తర్వాత ఒకటి చూసుకోండి, ప్రాబ్లం లేదు. నీ అనేది ఒకదాని తర్వాత ఒకటి చూసుకోండి. కొద్దిగా ఆల్రెడీ అర్జున్ రెడ్డి దాంట్లో కూడా ఉంటుంది, వాన్ దాంట్లో కూడా ఉంటుంది. అది ఇక నీ సంతోషం ఎందుకు కాదన్నా. చూసినా పెట్టుకుంటాను. ఇప్పుడు కరెక్ట్ ఉన్నది. దెబ్బ అయినా దెబ్బ పడుతుంది. ఇక విజయ్ మళ్ళీ కెమెరా తీసుకొచ్చి ఇక్కడ దూరం పెడతాం. అవును, దూరం పెట్టగానే నేను వస్తా, మూమెంట్ వస్తావు. మళ్ళీ కెమెరా అక్కడనే ఉంచి ఇటు తిప్పుతాం, వెనక నుంచి ఇట్లా వస్తావు. అవును, మళ్ళీ కెమెరా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అవును, మళ్ళీ ఎంట్రీ ఇస్తాం. అవును, మళ్ళీ కెమెరా తీసి అన్నా నువ్వు మళ్ళీ నీతులు చెప్పకన్నా. సార్ 1 more అన్నా. నువ్వు మళ్ళీ నెక్స్ట్ మా ఛానల్లో అట్లా చెప్పింది అన్న. వాళ్ళొకసారి నువ్వు కూడా చెప్పాను ఏంటి సపోర్ట్ చేయండి అన్న. నీ ఒకసారి చిన్న తీసుకుంటాను. నీళ్ళు పోసే కానించాలి, నీళ్ళు పోసే కానించాలి. డైలాగ్ మళ్ళీ నీళ్ళు యాక్షన్ అన్నా కదా. అబ్బా నువ్వు దీన్ని చూసి దాన్ని చూసినావు అన్న. నేను పొజిషన్ మళ్ళీ తీసుకున్నాను. మళ్ళీ సిట్టింగ్లు ఎత్తారు, మనం మందు సిట్టింగ్ వేద్దాం. సినిమా వాళ్ళు స్టోరీ సిట్టింగ్లు ఎత్తారన్నా, మనం మందు సిట్టింగ్ వేద్దాం. తాగు రెడీ. కట్ ఇది ఒక్కటి గ్యాప్ ఇచ్చినాడా, అది మళ్ళీ వేద్దాం. లేదు డైరెక్ట్ అదే అన్న. డైరెక్ట్ ఒక ఐడియా వచ్చిందని అక్కడ వాడినాం కదా అన్న. ఇది నేను ఈసారి తెచ్చేది మాత్రం ఫైనల్ అన్న. ఈసారి తెచ్చేది ఫైనల్. మూడు మారిపోతుంది. నీ మూడు మారిపోతుంది అన్న. లేకపోతే మళ్ళీ కలుద్దాం రా. ఇది నేను చూడలే. సరే చెప్పు మొత్తం ఏంటిదిరా. న్యూస్ లో చూసినా అన్న, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు, డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారు అన్న. అవి మనకు తెత్తా మన పని అయిపోతుంది. రైట్, ప్రాక్టీస్ చేద్దాం. ఏంటిదిరా ఈ షాడోలు అట్టేసినాక ఇద్దరు మనుషులు కనబడుతుంది. కెమెరాలో రికార్డ్ అయితే, నాకు ఫ్రేమ్ కనబడతలేదు కానీ కెమెరాలో రికార్డ్ అయితే మాత్రం ఇద్దరు మనుషులు. యాక్షన్ ఏమున్నదా, ఇదే కదా. లుక్ 2 చేతులు లేవు కానీ స్క్రీన్ షాట్లు ఉన్నది కానీ యాక్షన్లో 2 చేతులు లేవురా. లుక్కు ఇప్పుడు నేను ఒక్కొక్కటి అడుగుతా. లుక్కు అద్దంలో లైట్ ఎంత కనబడుతుంది? ఓకే, లైట్ ఓకే కదా. అద్దంలో తెల్ల లైట్ ఎంత కనబడుతుంది? అది ఓకే కదా. బాటిల్ ఫోజు ముఖం మీదకి ఉన్నదా, ఇంకా కిందికి చేయాలా పైకి చేయాలా? ఇక్కడ ఊపుతా అంతేనా? చలో ఇటు వచ్చి కెమెరా ఇటు వచ్చినప్పుడు వాడుతుంది. ఒక నిమిషం కళ్ళద్దాలు పెట్టుకో. రాపట్టి కింద
భయపడు భయం అవుతుంది. ఏం కాదు ఓ మస్తు అవుతుంది. ఇంకో నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉందిరా, టెన్షన్ అవుతుంది. నెక్స్ట్ రిలీజ్ టెన్షన్ అవుతుంది. మళ్ళీ నేను టెన్షన్ ఎందుకురా, కూల్ ఉండంట. రిజల్ట్ ఎట్లా వస్తుందో, రివ్యూస్ ఎలా రాస్తారో, ఎలా ఇస్తారో అన్నా, ఎలా ఇస్తారో మళ్ళీ ఇక్కడ ఎట్లా మొత్తం తెలంగాణ కదా ఎట్లా ఇస్తారో భయం అవుతుంది. సేమ్ ఫ్రేమ్ చూసుకో, నీకు సెట్ అయితే ఫ్రేమ్ సేమే ఉంచు, నువ్వు ఎక్కడైనా హట్ కెమెరా కూల్గా ఉండు. ఓకే కట్. నెక్స్ట్ పర్లేదు చెయ్యి, ఏం కాదు. కట్ సరే, మర్చిపోయినా. ఏం మాట్లాడవు, తింటావు పంటావు, నోరు తెరిస్తే నీతులు చెప్తావు. అరే తెలంగాణ అన్నదమ్ములు అంటే ఎట్లా ఉండాలి? ఊరు నుంచి తమ్ముడు వచ్చిందంటే పబ్బు తీసుకోవాలి, మందు తాగియాలి, ఇవన్నీ సరే, మందు తాగియాలి. ఆలోచనే లేదు, అందుకే తెంకపోదాం అనుకున్నా. నువ్వు చెప్పి నేను చెప్పా. సరే కట్ 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 కట్. రే కమ ఓ సారీ, ఆ కంటిన్యూ కానీ. ఎంతమంది చూస్తారా నీ వీడియోలు? మళ్ళీ షూటింగ్ పోవాలి, షూటింగ్ లేట్ అవుతుంది, షూటింగ్ అంటావు. వన్ సినిమా రిలీజ్కి వచ్చింది, 6 monthsలో 3 కథలు రాసినా నేను. ఇంకెన్ని రోజులు చేస్తావా యూట్యూబ్ వీడియోలు? మీరేంట్రా సీన్? ఓకే ఏం కాదండి. ఓహో ఇండస్ట్రీ అంతా అదే కట్ అన్నాడు. సౌండ్ ఉంటాం సార్, కొంచెం కడిగి ఇగో పోవచ్చు. నేనేం చేస్తా తెలుసా అన్న, నీకు బతకాలి, బతుకుతాడు అని కొంచెం పైకి కూర్చో. అయ్యో భగవంతుడా, ఆయన ఇంకా నా సక్సెస్ చూడలేదు, ఏం చూడలేదు, అప్పుడే తీసుకుపోతానా? వద్దయ్యా, ఇక్కడ దాకా చెప్పు. ఓకే కొంచెం అవి అంటే ఫార్మాట్లు ఉంటుంది రా. ఈయన అడిగిన అట్లా అనొద్దు, ఇట్లా బతికియాలి, మీరే చేయగలరు అన్నావు. తర్వాత అన్నకు చెప్పిన మన పొలం మీ పైసలు కడదామని. ఆయన చచ్చిపోతాడు అంటాడు. మీరు అట్లా అనొద్దు సార్, బతికియాలి. సరే సార్, అయ్యో భగవంతా అని మళ్ళీ. అన్న నువ్వు సిగరెట్ తాగుతావా అన్న? తాగుతా. మొన్ననే నీతులు చెప్పినావు కదన్నా. నీతులు అందరికి చెప్తారు కానీ పాటించరు. నేను చెప్తా కానీ పాటించను. కట్టు డైలాగ్ మిస్ అయింది, మర్చిపోయా. నిన్నొకటి అడగనా? నిన్నొకటి అదే అట్లా వచ్చింది మళ్ళీ. సారీ ఫస్ట్ పెగ్గు మెల్లగా తాగితే పాపం అన్న. డాడీ మెల్లగా తాగితే పాపం అన్న. ఏమైందన్న? నేను మర్చిపోయాను. సంతోషంగా ఉంటారు. ఓకే అయితే ఒక్క నిమిషం కెమెరాకి ఒక విషయం చెప్దాము. మేము ఈరోజు ఇక్కడ బయటకు వచ్చి షూటింగ్ చేస్తున్నాం. ఈ షూటింగ్ చేస్తున్న టైంలో మాకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 3 weeksలో మా ఛానల్కి, మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్. అన్న నిజమా అన్న? చాలా థ్యాంక్స్ సో మచ్. మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలానే మమ్మల్ని మంచిగా ముందుకు తీసుకుపోవాలి మా ఛానల్ను. దాంతోపాటు మంచిగా ఇంకా అందరం ఎదగాలి, మీరు ఎదగాలి, మేము ఎదగాలి అన్న. అంటే ఎడిటింగ్ లేపోయి ఓకేనా అన్న? మంచి వచ్చిన. రోలింగ్ యాక్షన్. దీపక్ రెడ్డి చల్లా. ఇంకోసారి. దీపక్ రెడ్డి చల్లా. ఇంకో మోడలేషన్లా. దీపక్ రెడ్డి చల్లా. ఇట్లా. దీపక్ రెడ్డి చల్లా. సైడ్కి ఇంకా. దీపక్ రెడ్డి చల్లా. లెన్స్ లాగే ఇట్లా. ఇంకోసారి. దీపక్ రెడ్డి చల్లా. ఫేస్ కట్టేస్తా, ఫేస్ పక్కకు పెడతా. ఇక్కడ నుంచి చెయ్యి మూమెంట్ పక్కకు లేపు. దీపక్ రెడ్డి చల్లా. ఇంకా పక్కకు లేపు. దీపక్ రెడ్డి చల్లా. మళ్ళా దీపక్ రెడ్డి చల్లా. ఇట్లా. దీపక్ రెడ్డి చల్లా. ఇంకోసారి దాన్నే. దీపక్ రెడ్డి చల్లా. ఇంకోసారి దాన్నే. దీపక్ రెడ్డి చల్లా. ఇంకోసారి పైన అట్లనే ఉంది. దీపక్ రెడ్డి చల్లా. నేను చేస్తాను. దీపక్ రెడ్డి చల్లా. కొంచెం వెనకకే ఉంచు. దీపక్ రెడ్డి చల్లా. అట్లనే ఇంకోసారి చేయి. దీపక్ రెడ్డి చల్లా. అట్లనే ఇంకోసారి మెల్లగా చేయి, చేతులు ముందు రా నీకు. దీపక్ రెడ్డి చల్లా. కట్.